సరైన పాయింట్‌ని పట్టుకోవడంలో విపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయింది. ఏదో సాక్షిలే వాళ్ళు రాసుకొచ్చారు. జగన్ అద్భుతంగా పరిపాలించేవాడు. చంద్రబాబు సరిగ్గా పరిపాలించలేదు గానీ గవర్నర్ వచ్చేటప్పటికి ప్రసంగంలో అంత అద్భుతం అని చెప్పాడు. అది కాదు రాయాల్సింది. నిన్న గవర్నర్ చెప్పినటువంటి మాట పేదలకు ఏటా 33,000 కోట్లు నగదు బదిలీ చేస్తున్నాం అని చెప్పారు. 33,000 కోట్లే. జగన్ టైంలో 45,000 కోట్లు నగదు బదిలీ జరిగింది. పైన ఇంకో 15,000 కోట్లు నాన్ డీబీటీ. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి దాదాపు 60,000-65,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 2,75,000 కోట్ల రూపాయల దాకా డీబీటీ కింద డబ్బులు ఇచ్చాడు. అంటే ఏది 5 ఏళ్లలో. మరి ఇక్కడ అది లేదు. ఏం చేస్తున్నారు వీళ్ళు? అంటే ఇప్పుడు అప్పట్లో 18,000 ఏడాదికి ఇచ్చేవాడు జగన్. డ్వాక్రా రుణమాఫీ చేసుకొచ్చాడు. అట్లాంటి డబ్బులన్నీ ఇప్పుడేం లేవు కదా! నెల నెల 1,500 ఇస్తానన్నటువంటిది లెక్క కూడా అవ్వట్లేదు కదా! అట్లాగే పెన్షన్లు 50 ఏళ్ళకి ఇవ్వట్లేదు కదా! నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు కదా! ఇయన్నీ మాట తప్పినట్టే కదా! మడమ తిప్పినట్టే కదా! అట్ ద సేమ్ టైమ్ జరిగినటువంటిది ఏంది అంటే 33,000 కోట్లే జగన్ ఇచ్చి దానివల్ల రోడ్డు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సర్కారు ఈ 33,000 కోట్లు ఇచ్చి మిగతా దాదాపు 30,000 కోట్లు ఇవ్వకుండా ఆ డబ్బులతో రోడ్లు వేయడము, మంచినీటి పథకాలు వీటి మీద దృష్టి సారిస్తుంది కేంద్ర ప్రభుత్వంతో కలిపి. ఇది రైటా అది రైటా అన్నది ప్రజలు తేల్చుకోవాల్సి ఉంది.